హలో డియర్ స్టూడెంట్స్, మనం ఆల్రెడీ సెల్ మీద సెల్ స్ట్రక్చర్ కానీ ఫంక్షన్స్ కానీ అలాగే సెల్ ఇంపార్టెన్స్, సెల్ లోపల ఉండే సెల్ ఆర్గనెలీస్ అండ్ దేర్ ఇంపార్టెన్స్, దేర్ ఫంక్షన్స్ అండ్ దేర్ స్ట్రక్చర్స్ ఇన్ బ్రీఫ్ మనం డిస్కస్ చేసుకున్నాం. అలాగే కొన్ని బిట్స్, రోమన్కి సంబంధించిన బిట్స్ చాలా వరకు చేసాము. అండ్ ఇది ఒక సెక్షన్. ఈ సెక్షన్లో కూడా మనం సెల్ గురించి ఇంకొన్ని బిట్స్ ఇంకో డిఫరెంట్ వేలో, ఆల్రెడీ ఇలాంటివి కొన్ని రిపీట్ అయినవి కూడా ఉన్నాయి. బట్ క్వశ్చన్ ఈజ్ డిఫరెంట్, ఆన్సర్ ఈజ్ సేమ్. ఇన్ సమ్ టైమ్స్ క్వశ్చన్ ఈజ్ సేమ్ ఇన్ ద సెన్స్ ట్విస్ట్ చేసి అడుగుతారు. ట్విస్ట్ చేసి అడిగినప్పుడు ఒకే ఆన్సర్ని 2 సార్లు రాసినప్పుడు క్వశ్చన్ ట్విస్ట్ చేసినప్పుడు ఆన్సర్ ఏది కరెక్ట్, రెండిటికి ఆన్సర్ ఒకటే ఉంది, కరెక్టా కాదా ఐడెంటిఫై చేయగలగాలి. స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది క్వశ్చన్లో. ఆ క్వశ్చన్లో ఉన్న ట్విస్ట్, ఆ డిఫరెన్స్ అర్థం చేసుకోగలిగితే సక్సెస్ఫుల్ స్టూడెంట్గా మనం ఎదగగలుగుతాం. ఓకే, ఆల్ ది బెస్ట్. లెట్ us స్టార్ట్ ద టాపిక్. హియర్ ఆర్ సమ్ మోర్ బిట్స్. హూ ప్రపోజ్డ్ ద సెల్ థియరీ? సెల్ థియరీని ఎవరు ప్రపోజ్ చేశారు? మనకి తెలుసు ఇది బాగా. సెల్ థియరీ అంటే ఏంటో తెలుసు, ఎవరు ప్రపోజ్ చేశారో కూడా తెలుసు. ష్లైడెన్ అండ్ ష్వాన్, వీళ్ళిద్దరూ కూడా, ష్లైడెన్ బోటనిస్ట్, ష్వాన్ జువాలజిస్ట్, వీళ్ళిద్దరూ సెల్ థియరీని ప్రపోజ్ చేశారు. ఇంకా వీళ్ళెవరు కూడా సెల్కి, మెండల్ అంటే సెల్కి సంబంధం లేని మనుషులు. వాట్సన్ అండ్ క్రిక్ డిఎన్ఏతో సంబంధం ఉంది వీళ్ళకి. రాబర్ట్ హుక్ సెల్ డిస్కవర్డ్ బట్ హీ డిడ్ నాట్ స్టేటెడ్ ఎనీ థియరీస్, ప్రపోజ్డ్ ఎనీ థియరీస్. సెకండ్ ఇస్ థియోడర్ ష్వాన్ అండ్ ష్లైడెన్ వర్. These are biologists who proposed the theory that cells arise from the pre-existing cells, that is omnicellular, acellular. Pre-existing cells నుంచి, అంతకు ముందు ఉండే సెల్స్ నుంచి కొత్త సెల్స్ ఫామ్ అవుతాయి అని చెప్పిన వాళ్ళు ఎవరు? రొడాల్ఫ్ విర్షా ఆర్ విర్షా. Which of the following is the exception of cell theory? సెల్ థియరీ అంటే సెల్ థియరీ దేనికి అప్లై అవుతుంది? లివింగ్ సెల్స్కి అప్లై అవుతుంది, లివింగ్ ఆర్గానిజమ్స్లో ఉండే సెల్స్కి అప్లై అవుతుంది, బ్యాక్టీరియాకి అప్లై అవుతుంది. బికాస్ బ్యాక్టీరియా ఈజ్ అ లివింగ్ ఆర్గానిజం అండ్ ఇట్ ఈస్ అ యూనిసెల్యులర్ ఆర్గానిజం. ఫంగైకి అప్లై అవుతుంది, లైకెన్కి అప్లై అవుతుంది. మరి దేనికి అప్లై కాదు అంటే వైరస్. మనం వైరస్ని లివింగ్ ఆర్గానిజంగా కన్సిడర్ చెయ్యట్లేదు. ఎందుకు? బికాస్ అది వైరస్ అనేది ఒక ఆర్గానిజంలో ఉంటే ఆర్గానిజం లివింగ్ ఆర్గానిజంలా బిహేవ్ చేస్తుంది, ఆర్గానిజం బయటకు వచ్చేస్తే ఒక నాన్ లివింగ్ థింగ్ లాగా, డ్యూయల్ బిహేవియర్. అండ్ ఇది ఒక కనెక్టింగ్ లింక్ లాగా ఒక గ్రూప్ ఆఫ్ సైంటిస్టులు దీన్ని భావిస్తున్నారు. కాబట్టి రైట్ ఆప్షన్స్ ఏమని చెప్తామంటే ఈ మూడింటికి సెల్ థియరీ అప్లై అవుతుంది. మరి దేనికి అప్లై కాదు? వైరస్కి అప్లై కాదు. సో వైరస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. ద సెల్ థియరీ స్టేట్స్ దట్, సెల్ థియరీ ఏం చెప్తుంది? ఆల్ సెల్స్ హ్యావ్ న్యూక్లియై, ఆల్ సెల్స్ ఆర్ టోటిపోటెంట్, సెల్స్ రిప్రొడ్యూస్ బై మైటోసిస్, సెల్స్ ఆర్ ద బేసిక్ స్ట్రక్చరల్ యూనిట్స్ ఆఫ్ లివింగ్ సెల్స్. ఇందులో సెల్ థియరీ ఇది చెప్తుంది. Cells are the structural and functional units of the organism. Living cells were seen for the first time by, cell ni evaru kanipettaru? Who discovered cell? Robert Hooke. ఇది మనకు బాగా తెలిసిందే. అయితే రాబర్ట్ హుక్ ఈ కార్క్లో చూసినప్పుడు డెడ్ సెల్స్ని మాత్రమే చూసారని కూడా మనం ఆ పాయింట్ని హైలైట్ చేసుకుంటూ చెప్పాం. సో లివింగ్ సెల్ని ఫస్ట్ ఎవరు చూసారు? యాంటోన్ వాన్ లీవెన్హాక్ అనే సైంటిస్ట్ లివింగ్ సెల్ని ఫస్ట్ టైం అబ్జర్వ్ చేశారు. సెల్ వాజ్ డిస్కవర్డ్ బై అండ్ గివెన్ ద టర్మ్, నో డౌట్ ఇట్ ఈస్ రాబర్ట్ హుక్. రాబర్ట్ హుక్ సెల్ని డిస్కవర్ చేసి ఆయన ఆ ఛాంబర్స్, గదులు గదులుగా ఉన్నదానికి సెల్ అని పేరు పెట్టారు. వాట్ రాబర్ట్ హుక్ హ్యాడ్ డిస్కవర్డ్ ఇన్ ద థిన్ సెక్షన్ ఆఫ్ కార్క్? ఏం అబ్జర్వ్ చేశారు? సెల్యులోజా, న్యూక్లియా, సెల్ వాలా, ప్రోటోప్లాజమా? ఓన్లీ ద సెల్ వాల్. ఎందుకంటే ఆయన అబ్జర్వ్ చేసింది ఓన్లీ డెడ్ టిష్యూని. డెడ్ టిష్యూ అంటే ప్రోటోప్లాజం ఈజ్ ల్యాకింగ్. ప్రోటోప్లాజం ఉంటేనే లైఫ్ ఉన్నట్టు. ప్రోటోప్లాజం లేని సెల్స్ నాన్ లివింగ్ సెల్స్ ఆర్ డెడ్ సెల్స్ అని అంటాం.
డెడ్ సెల్స్లో ప్రోటోప్లాజం ఉండదు, మొత్తం అంతా డ్రై అయిపోతుంది, చనిపోతుంది. చనిపోయిన సెల్స్కి అదే ప్లాంట్ సెల్ కాబట్టి సెల్ వాల్ మాత్రమే ఉంది. వాట్ రాబర్ట్ హుక్ అబ్జర్వ్డ్ వాస్ ద సెల్ వాల్ ఓన్లీ. రాబర్ట్ హుక్ ఇతనికి రిలేట్ అయిన ఆప్షన్స్ ఏంటి? లివ్డ్ ఇన్ 17th century, ఇన్వెంటెడ్ లెన్స్, అబ్జర్వ్డ్ కార్క్ సెల్స్, కన్స్ట్రక్టెడ్ మైక్రోస్కోప్. ఇందులో ఈ లెన్స్లు ఇవన్నీ ఒకే ఆప్షన్స్లా ఉన్నాయి కాబట్టి అబ్జర్వ్డ్ కార్క్ సెల్స్. హౌ మెనీ టైప్స్ ఆఫ్ సెల్స్ ఆర్ నోన్? సో ఫార్ 2 types ఆఫ్ సెల్స్ అని చెప్తాం. Prokaryotic cells and eukaryotic cells based on the organization of the nucleus. The branch which deals with the study of cell structure is known as, cell structure to relate aina branch edi cytology. This is the straight question. Histology deals with the tissues. Ecology deals with environment or the relation between the organisms and its surroundings. Morphology deals with the external appearance of the organism. The word prokaryote means a cell with many nuclei. Kadu. With one nucleus. No. With diffused nucleus without chloroplast is no. With diffused nucleus. Diffused ante there is no boundary surrounding the genetic material. జెనెటిక్ మెటీరియల్ చుట్టూ ఒక మెంబ్రెయిన్, ఒక బౌండరీ లేకపోతే అది ఎంతవరకు సరిహద్దులు మనం చెప్పలేము. సో డిఫ్యూజ్డ్ స్టేట్లో ఉంటుంది. ప్రోకారియోట్స్లో ఒక ప్రామినెంట్ న్యూక్లియస్ లేదు కాబట్టి వాటిని ప్రోకారియోట్స్ అని అన్నాం. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ ప్రోకారియోట్? అగారికస్. అగారికస్ అంటే మష్రూమ్, మష్రూమ్ అంటే ఫంగస్, ఫంగస్ యూకారియోట్. గ్రీన్ ఆల్గే, ఆల్గే యూకారియోట్స్. సాల్మోనెల్లా, ఇట్ ఈస్ అ బ్యాక్టీరియం, ఇట్ ఈస్ ప్రోకారియోట్. బ్యాక్టీరియోఫేజ్ అంటే వైరస్, అసలు మనం దాన్ని ప్రోకారియోట్గా కన్సిడర్ చేయం. సో రైట్ ఆన్సర్ ఈస్ సాల్మోనెల్లా. బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్ ఈస్ సెల్. సెల్ ఈజ్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్. ఆమ్నిస్ సెల్యులా ఈ సెల్యులా ఈజ్ generalization given by. Omnicellular, e-cellular ante cells arise from the pre-existing cells. This is called cell lineage theory. This was given by R. Virsha. Cellular totipotency is demonstrated by. Cellular totipotency ni evaru demonstrate chesaru? All gymnosperm cells, all plant cells, all eukaryotic cells, only bacterial cells. All plant cells. Plant cell ki cellular totipotency ఉంటుంది. Totipotency అంటే ఏంటంటే a cell which has an inherent capacity to develop into a complete plant. ఒక సెల్ని, ఒక లివింగ్ సెల్ని కనుక ఒక మనం కల్చర్ చేయగలిగితే ఆర్టిఫిషియల్ ఎన్విరాన్మెంట్లో, దాన్ని టిష్యూ కల్చర్ అంటాం, చేయగలిగితే ఇట్ కెన్ డెవలప్ ఇంటూ అ హోల్ ప్లాంట్. ఈ ఇన్హరెంట్ క్యాపబిలిటీనే టోటిపోటెన్సీ అంటాం. అంటే ప్లాంట్ సెల్స్కి ఈ టోటిపోటెన్సీ ఉంది. టోటిపోటెన్సీ ఈజ్ ఎవిడెంట్ ఇన్ మెరిస్టెమ్ అని చెప్పచ్చు. మెరిస్టెమ్ ఎందుకంటే ఇవన్నీ కూడా నాన్ లివింగ్. ఈవెన్ ఫెల్లమ్ ఈజ్ ఆల్సో, బట్ మెరిస్టెమ్లో సెల్స్ డివైడ్ అయ్యి న్యూ సెల్స్ అండ్ న్యూ టిష్యూస్ ఫామ్ అవుతూ ఉంటాయి. మెరిస్టెమ్. ద డివిజన్ ఆఫ్ ద ప్లాంట్ కింగ్డమ్ ఇంటూ ప్రోకారియోటా అండ్ యూకారియోటా ఈజ్ బేస్డ్ ఆన్ ద క్యారెక్టర్ ఆఫ్ న్యూక్లియస్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ absent in prokaryotes? Nuclear membrane, Golgi bodies, endoplasmic reticulum, all are absent. So మనం ఆప్షన్ ఏది కరెక్ట్? ఆల్. యాబ్సెంట్ అన్నాం కాబట్టి ఏవి ఉండవు. న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఉండదు, గోల్గి కాంప్లెక్స్ అంటే సెల్ ఆర్గనెలీస్ ఏవి ఉండవు. డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రోకారియోటిక్ అండ్ యూకారియోటిక్ సెల్స్ ఇన్ హ్యావింగ్ న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఈజ్ absent in prokaryotes and eukaryotes లో న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఉంటుంది.
రైబోజోమ్స్ రెండింటిలోనే ఉంటాయి, సెల్ వాల్ రెండింటిలోనే ఉంటుంది. సో డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రోకారియోటిక్ అండ్ యూకారియోటిక్ సెల్స్ ఇన్ హ్యావింగ్ న్యూక్లియర్ మెంబ్రెయిన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అబ్సెంట్ ఇన్ ప్రోకారియోట్స్? ప్రోకారియోట్స్లో ఏం లేదు, డిఎన్ఏ లేదా అంటే డిఎన్ఏ ఉంది, ప్లాస్మా మెంబ్రెయిన్ ఉంది, ఆర్ఎన్ఏ ఉంది, మైటోకాండ్రియా లేదు. సో మైటోకాండ్రియా ఈజ్ అ మెంబ్రెయిన్ బౌండ్ ఆర్గనెల్లీ దట్ దీస్ ఆర్ ల్యాకింగ్ ఇన్ ప్రోకారియోట్స్. Intracellular compartments are not found in cells of. ఏ సెల్స్లో ఇంట్రాసెల్యులర్ కంపార్ట్మెంట్స్ ఉండవు. లోవర్ ప్లాంట్స్, హయ్యర్ ప్లాంట్స్, ప్రోకారియోట్స్, యూకారియోట్స్. ప్లాంట్స్ వెదర్ దే ఆర్ లోవర్ ఆర్ హయ్యర్, అవి చిన్న ప్లాంట్స్ అయినా పెద్ద ప్లాంట్స్ అయినా ప్రిమిటివ్ ప్లాంట్స్ అయినా అడ్వాన్స్డ్ ప్లాంట్స్ అయినా ఏవైనా యూకారియోట్సే కాబట్టి వీటన్నింటిలోని సెల్ ఆర్గనెల్లీస్ అనేవి ఉంటాయి. యూకారియోట్స్, ఈ యూకారియోట్స్ అన్నాం కాబట్టి 3 కాదు, ఆన్సర్ ప్రోకారియోట్స్. ఇంట్రాసెల్యులర్ కంపార్ట్మెంట్స్ ఆర్ నాట్ ఫౌండ్, నాట్ అన్నాం కాబట్టి ప్రోకారియోట్స్. ద ఇన్హెరెంట్ కెపాసిటీ ఆఫ్ అ సెల్ టు రీజనరేట్ అ న్యూ హోల్ ఆర్గానిజం ఇస్ కాల్డ్, ఇప్పుడే చెప్పాను కదా, టోటిపోటెన్సీ అని అంటాం. ద కెపాసిటీ ఆఫ్ ద సెల్ టు డెవలప్ ఇంటూ అ హోల్ ప్లాంట్ ఇస్ నోన్ యాజ్ టోటిపోటెన్సీ. హోల్ ఆర్గానిజం అది ప్లాంట్స్కే ఉంటుంది ఆ టోటిపోటెన్సీ అనే ప్రాపర్టీ. సెల్ ఆర్గనెల్లీస్ ఫౌండ్ ఓన్లీ ఇన్ ప్లాంట్స్. గోల్గి కాంప్లెక్స్ యానిమల్ ప్లాంట్లో కూడా ఉంటాయి. మైటోకాండ్రియా యానిమల్ ప్లాంట్స్ అండ్ రైబోజోమ్స్ ఆర్ సీన్ బోత్ ఇన్ యానిమల్స్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ప్లాంట్స్. సో ఓన్లీ ఆర్గనెల్లీస్, ప్లాస్టిడ్స్ ఆర్ confined to plant cells and not in animal cells. A plant cell usually differs from an animal cell in absence of. Plant cell lo ivi levu, ఏవి సెంట్రియోల్ లేవు. ఓకే, సెంట్రియోల్స్ ప్లాంట్ సెల్లో లేవు. యానిమల్ సెల్లో 2 సెంట్రియోల్స్ రైట్ యాంగిల్స్గా ఉండి ఒక కంప్లీట్ సెంట్రోజోమ్ని ఫామ్ చేస్తాయని మనం చూసాం. ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ప్లాంట్ అండ్ యానిమల్ సెల్ ఈజ్ animal cell lacks cell wall, plant cell has no cell wall, animal cell has a rigid cell wall, plant cells lack cell membrane. So cell membrane రెండింటిలోనే ఉంటుంది, సో ఇది కాదు. Animal cell has a rigid cell wall, it is also wrong. Plant cell has no cell wall, ఇది wrong. Animal cell lacks cell wall, lacks అంటే absent. Animal cell లో cell wall is absent, so that is the right option. Smallest known cell is, smallest known cell అంటే మైకోప్లాస్మా అని చదువుకున్నాం కదా. సో ప్లూరో న్యూమోనియా లైక్ ఆర్గానిజం, PPLO అంటాం దీన్నే. ప్లూరో న్యూమోనియా లైక్ ఆర్గానిజం, దీన్నే మైకోప్లాస్మా అంటాం. మైకోప్లాస్మాలో మైకోప్లాస్మా ఇస్ ద స్మాలెస్ట్ సెల్. స్మాలెస్ట్ సెల్ ఆర్గనెల్లీ, స్మాలెస్ట్ సెల్ ఆర్గనెల్లీ ఏది ఇందులో? లైసోజోమా, డిక్టియోజోమా, polyzoma, monosoma. It is a monosome. Plant cells lack spindle fibers, asters, centrioles and asters. ఈ 2 plant cells లో ఉండవు. A mature plant cell has cell wall, protoplasm, vacuole, all the above. అన్నీ ఉంటాయి. సెల్ వాల్ ఉంటుంది, ప్రోటోప్లాజం ఉంటుంది. సో మెచ్యూర్ ప్లాంట్ సెల్ అన్నాం కానీ డెడ్ సెల్ అనలేదు కాబట్టి ప్రోటోప్లాజం ఉంటుంది, వాక్యూల్ కూడా ప్రోటోప్లాజంలో ఉంటుంది. మెచ్యూర్ సెల్స్లో అయితే పెద్ద వాక్యూల్ ఉంటుంది, ఇమ్మెచ్యూర్ యంగ్ సెల్స్లో అయితే చిన్న చిన్న వాక్యూల్స్, నంబర్ ఆఫ్ వాక్యూల్స్ ఉంటాయి. ఆ ప్రోకారియోటిక్ సెల్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై distinct nucleus, distinct chromosomes, absence of nuclear membrane and distinct DNA. A prokaryotic cell is characterized by absence of nuclear membrane. The smallest living cells with the cell wall are smallest living cells with the cell wall. Mycoplasma lo cell wall ledani cheppamu, bacteria. Okay. Prokaryotic structure is bacteria and archaebacteria, blue green algae and mycoplasma, rickets anni kuda prokaryotes. Name the correct order of the relative size. న్యూక్లియస్ చాలా చిన్నది, న్యూక్లియస్ తర్వాత సెల్ తర్వాత క్రోమోజోమ్ కాదు, న్యూక్లియస్ కంటే కూడా క్రోమోజోమ్ చిన్నది. ఆక్సిజన్ యాటమ్, వాటర్ మాలిక్యూల్, సో ఇది కాదు. సెల్, న్యూక్లియస్, వాటర్ మాలిక్యూల్, ఆక్సిజన్ యాటము, క్రోమోజోమ్ కాదు, క్రోమోజోమ్ లాస్ట్ రాదు.
క్రోమోజోమ్, సెల్, న్యూక్లియస్, వాటర్ మాలిక్యూల్ అండ్ ఆక్సిజన్. ఇక్కడ వాటర్ మాలిక్యూల్ కంటే ఆక్సిజన్ చిన్నది, న్యూక్లియస్ కంటే వాటర్ మాలిక్యూల్ చిన్నది, క్రోమోజోమ్ కంటే సెల్ చిన్నది కాదు. సో ఇది కూడా రాంగ్. సెల్ కంటే చిన్నది న్యూక్లియస్, న్యూక్లియస్ కంటే చిన్నది క్రోమోజోమ్, క్రోమోజోమ్ కంటే చిన్నది వాటర్ మాలిక్యూల్, వాటర్ మాలిక్యూల్ కంటే చిన్నది ఆక్సిజన్ ఆటమ్. దిస్ ఈస్ ద రైట్ ఆప్షన్, కరెక్ట్ ఆప్షన్. కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ రిలేటివ్ సైజ్. సెల్ లోపల న్యూక్లియస్, న్యూక్లియస్లో క్రోమోజోము, క్రోమోజోమ్లో అంటే వాటర్ మాలిక్యూల్, క్రోమోజోమ్ పెద్ద పాలిమర్ కాబట్టి పెద్ద మాలిక్యూల్, వాటర్ మాలిక్యూల్ H2O, 2 హైడ్రోజన్లు, 1 ఆక్సిజన్. సో క్రోమోజోమ్లో హైడ్రోజన్లు, ఆక్సిజన్లు, నైట్రోజన్లు ఇవి చాలా ఉంటాయి కాబట్టి దీనికంటే వాటర్ మాలిక్యూల్ చాలా చిన్నది. ఆక్సిజన్ అంటే 2 ఆక్సిజన్ ఆటమ్స్.